హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ టిప్ అనేది చెప్తున్నాను. సో, మనకి ఫార్మ్స్‌లో మల్టీ లైన్ స్ట్రింగ్స్‌ని డేటా కింద తీసుకునేటప్పుడు మనం టెక్స్ట్ ఏరియా అనే ఎలిమెంట్‌ని తీసుకుంటాం కదా! అలా తీసుకున్నప్పుడు దీంట్లో మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తామో మల్టిపుల్ లైన్స్‌లో ఈ ఎలిమెంట్ యొక్క వాల్యూని ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్‌గా అప్డేట్ చేస్తే ఇక్కడ నేను అప్డేట్ క్లిక్ చేస్తే అక్కడ మనకి మల్టీ లైన్స్ అనేవి రావు. జస్ట్ సింగిల్ లైన్‌లోనే వస్తుంది. సో, ఈ డేటా అనేది ఎలా వస్తుందనంటే, ఈ టెక్స్ట్ ఏరియా యొక్క వాల్యూ అనే ప్రాపర్టీ ద్వారా మనం తీసుకొస్తాం. కానీ అలా తీసుకొచ్చినప్పుడు మనకి డైరెక్ట్‌గా ఈ న్యూ లైన్స్ అనేవి ప్రిజర్వ్ అవ్వవు. సో, ఇక్కడ మనకి మొత్తం మనం ఎన్ని లైన్స్‌లో రాసినా అదంతా సింగిల్ లైన్‌లో అలా వచ్చేసింది. సో, ఇప్పుడు మనం ఇలా రాకుండా ఇక్కడ మనం ఎలా అయితే డేటా ఎంటర్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే రియల్ టైమ్‌లో చాట్ అప్లికేషన్స్‌లో మనం యూజ్ చేస్తాం కదా! సేమ్ అక్కడ మనం లైన్ బై లైన్ ఎలా అయితే ఎంటర్ చేస్తామో, మనకి తర్వాత కనిపించేటప్పుడు కూడా అలానే కనిపిస్తుంది. సో, ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. సో, నేను జస్ట్ దాన్ని అప్డేట్ చేస్తాను. సేమ్ అది ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఇందాక మనకి సింగిల్ లైన్‌లో వచ్చింది. ఇప్పుడు నేను మల్టిపుల్ లైన్స్‌లో డేటా ఎంటర్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది? మల్టిపుల్ లైన్స్‌లో వచ్చింది. సో, ఇప్పుడు ఇది ఎలా రాయాలో చూద్దాము. సో, నేను ఇక్కడ జస్ట్ ఒక 3 ఎలిమెంట్స్‌ని తీసుకున్నాను. ఒక డివ్ తీసుకున్నాను. ఆ డివ్‌లో బూట్ స్ట్రాప్‌కి సంబంధించిన క్లాసెస్ అని ఇచ్చాను. విడ్త్ 50, 14 అంటే మార్జిన్ వస్తుంది. అండ్ ఒక లేబుల్ ట్యాగ్ తీసుకున్నా. దానికి డిస్క్రిప్షన్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఆ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. దానికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను డిస్క్రిప్షన్ అని. అండ్ ఈ ఫార్మ్ కంట్రోల్ అనేది బూట్ స్ట్రాప్‌కి సంబంధించిన స్టైల్‌కి సంబంధించింది. అండ్ కాలమ్స్ 30 ఇచ్చాను. 30 కాలమ్స్ ఇచ్చాను. 5 రోస్ ఇచ్చాను. సో, అందు గురించి మనకి థర్ట్ 5 లైన్స్‌కి సరిపడా ఇక్కడ దీని హైట్ అనేది సెట్ అయ్యింది ఇనీషియల్‌గా. నెక్స్ట్ ఈ డివ్ ఏదైతే ఉందో దాంట్లో యూజర్ అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ ఏరియా ఫీల్డ్‌లో ఏదైతే డేటా ఉందో దాన్ని ఇక్కడ డిస్‌ప్లే చేయాలన్నమాట. సో, ఇక్కడ నేను రాసిన కోడ్‌ని ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్‌ని, ఈ బటన్ ఎలిమెంట్‌ని అండ్ ఇక్కడ మనం డిస్‌ప్లే చేయాల్సిన డివ్‌ని తీసుకురావాలి. సో, టెక్స్ట్ ఏరియాని లెట్ దానికి డిస్క్రిప్షన్ అనే ఎలిమెంట్ వేరియబుల్ నేమ్ కింద ఇద్దాము. డిస్క్రిప్షన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ అని చెప్పి ఆ ఎలిమెంట్‌కి నేను క్లాస్ డిస్క్రిప్షన్ అని ఇచ్చాను కదా! టీఎస్‌సి సేమ్ అదే ఇస్తున్నా. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఎలిమెంట్ తర్వాత బటన్ ఎలిమెంట్. సో, లెట్ బటన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆ బటన్‌కి నేను ఒక క్లాస్ ఇచ్చాను అప్డేట్ అని. సో, ఆ అప్డేట్ అనేది క్లాస్ ద్వారా తీసుకొద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో డిస్‌ప్లే చేయాల్సింది దాన్ని కూడా టెక్స్ట్ ఎలిమెంట్ అనే వేరియబుల్‌కి ఇద్దాం. సో, దాని క్లాసు టెక్స్ట్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? అప్డేట్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ ఏరియాలో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని తీసుకురావాలి. సో, టెక్స్ట్ ఏరియాలో ఉన్న కంటెంట్‌ని తీసుకురావాలి అంటే ఫస్ట్ ఆ బటన్‌కి క్లిక్ ఈవెంట్ అనేది యాడ్ చేద్దాం. సో, బటన్ ఎలిమెంట్ డాట్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను అనానిమస్ ఫంక్షన్ రాస్తున్నా. ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేయాలి? లెట్ ఇన్ఫో అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లో ఆ డిస్క్రిప్షన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూని తీసుకొస్తున్నా. వాల్యూ అనే మనకి ఫార్మ్ ఇన్‌పుట్స్‌లో ప్రతి దానికి వాల్యూ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ వాల్యూ అనే ప్రాపర్టీలో యూజర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసారో ఆ ఫీల్డ్‌లో అది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు డిస్క్రిప్షన్ ఎలిమెంట్ అనేది టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అన్నమాట. దానిలో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని మనం ఇన్ఫో అనే వేరియబుల్‌లో పెట్టుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? టెక్స్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫో అని టైప్ చేయాలి. సో, నేనిప్పుడు ఇలా టైప్ ఇలా రాసాక మనకేమవుతుందంటే టెక్స్ట్ ఏరియాలో ఏదైతే డేటా ఎంటర్ చేసారో అది కింద ఒక డివ్‌లో ఉంది కదా! దానిలో డిస్‌ప్లే అవుతుంది. సో, నేనిప్పుడు ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో ఇప్పుడు మనకి మల్టిపుల్ లైన్స్‌లో రాలేదు. సింగిల్ లైన్‌లో వచ్చింది. సో ఇప్పుడు మనం మల్టిపుల్ లైన్స్‌లో రావాలి అంటే ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్ ఎలిమెంట్ డాట్ వాల్యూ అని రాయకుండా ఇక్కడ మనం ఒక మెథడ్‌ని యూజ్ చేయాలి. స్ప్లిట్ అనే ఒక మెథడ్ ద్వారా మనం స్ప్లిట్ చేయాలి. అందులో ఉన్న డేటా మొత్తాన్ని ఒక క్యారెక్టర్ బేస్ మీద స్ప్లిట్ చేయాలి. సో ఇక్కడ నేను /n అని ఇస్తున్నా. /n అనేది ఏంటి అనంటే ఒక సింబలు న్యూ లైన్ క్యారెక్టర్. మనకి గ్యాప్స్ ఉంటాయి కదా! ఒక లైన్‌కి ఇంకో లైన్‌కి ఆ గ్యాప్‌ని ఐడెంటిఫై చేసేది ఈ /n అనే న్యూ లైన్ క్యారెక్టర్. సో స్ప్లిట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్‌లోని డేటాని స్ప్లిట్ చేస్తుంది పార్ట్స్ కింద. దేన్ని బేస్ చేసుకొని అంటే ఇక్కడ మనం ఏ క్యారెక్టర్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని. ఇక్కడ నేను న్యూ లైన్ క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయమని ఇచ్చాను. సో అదేం చేస్తుందంటే అలా స్ప్లిట్ చేసిన ఒక్కొక్క దాన్ని ఒక యారేలోకి ఇస్తుందనమాట. సో ఇప్పుడు నేను కావాలంటే ఆ యారేని ప్రింట్ చేస్తాను. ఇన్ఫో అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను ఆ యారేని ప్రింట్ చేస్తున్నా. సో నేను ఇప్పుడు అప్డేట్ బటన్ మీద క్లిక్ చేశాక మనకిక్కడ ఒక యారే వచ్చింది. ఇలా వచ్చింది. మనకు ఆ యారేలో ఎలా వచ్చినాయి ఒక్కొక్క ఎలిమెంటు న్యూ లైన్‌కి ముందున్నదంతా ఒక ఎలిమెంట్ కింద వచ్చింది. ఇక్కడి వరకు ఒక లైను. కాబట్టి ఒక్కొక్క లైను ఇక్కడ యారేలో ఒక్కొక్క ఎలిమెంట్ అవ్విందనమాట. సో మనం ఆ యారేలో తీసుకున్నాం స్ప్లిట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి. అండ్ ఇప్పుడు మనం దాన్ని డైరెక్ట్‌గా ఇలా ప్రింట్ చేసినా అక్కడ అలానే వచ్చేసిద్ది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యారేలోని మళ్ళీ ఒక్కొక్క ఎలిమెంట్‌ని జాయిన్ చేయాలి. సో మనకి HTMLలో లైన్ అనేది వేరే లైన్‌కి వెళ్ళాలి అనంటే దాని మీనింగ్ ఏంటి అనంటే అక్కడ మనకి బిఆర్ ట్యాగ్ అనేది రావాలి. సో అలానే మనం ఇక్కడ ఏం చేయాలి అనంటే ఈ యారేని జాయిన్ చేయాలి. ఎలా జాయిన్ చేయాలి అనంటే యారేలోని ప్రతి ఎలిమెంట్ తర్వాత బిఆర్ అనే ట్యాగ్ పెట్టి జాయిన్ చేయాలి. సో ఇక్కడ నేను లెట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇన్ఫో అనే యారేలో ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క ఎలిమెంట్‌ని జాయిన్ చేస్తున్నాం. సో జాయిన్ అనే మెథడు యారేలోని ప్రతి ఎలిమెంట్‌ని ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఒక్కొక్క ఎలిమెంట్ తర్వాత మనకి ఏ క్యారెక్టర్ రావాలో ఇక్కడ మనం పెట్టాలన్నమాట. ఇక్కడ నేను బిఆర్ ట్యాగ్ ఇస్తున్నా. సో అంటే మనకి ఒక స్ట్రింగ్‌లో అంటే ఇప్పుడు మనకు ఒక యారేలో ఇలా ఉంటే ఒక ఎలిమెంట్ ఇది, ఇంకొక ఎలిమెంట్ ఇది ఇలా ఉంది. ఇది యారే. ఈ జాయిన్ అనే మెథడ్ దాన్ని బిఆర్ ట్యాగ్ కింద ఎలా కన్వర్ట్ చేస్తుంది అనంటే ఒక ఎలిమెంట్ తర్వాత బిఆర్ మళ్ళీ తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఇలా ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ప్రతి ఎలిమెంట్‌కి మధ్యలో ఇలా ఒక బిఆర్ ట్యాగ్ అనేది పెడుతుంది. జాయిన్ అనే మెథడ్ యూజ్ చేస్తే. సో అందుకు మనం ఫస్ట్ ఏమో స్ప్లిట్ చేసుకున్నాం. న్యూ లైన్ క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని. అలా స్ప్లిట్ చేసాక ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఎలిమెంట్ కింద యారోలో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాము ఆ యారోలోని ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క లైన్ కదా! ఒక్కొక్క లైన్‌ని మనం బిఆర్ ట్యాగ్‌తో జాయిన్ చేస్తున్నాం. సో ఇలా జాయిన్ అయ్యాక వచ్చిందే మనకి ఇక్కడ ఆ ఎలిమెంట్ యొక్క ఇన్నర్ HTMLలో ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు మనకి న్యూ లైన్స్ అనేవి ప్రిజర్వ్ అవుతాయన్నమాట. సో ఇప్పుడు నేను న్యూ లైన్స్ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి సెపరేట్ లైన్స్‌లో వచ్చినాయన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలనంటే ఆ ఇన్‌పుట్ ఎలిమెంట్ యొక్క వాల్యూని స్ప్లిట్ చేసుకోవాలి. దేన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి? న్యూ లైన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు. న్యూ లైన్ క్యారెక్టర్‌కి సింబల్ ఇదన్నమాట. నెక్స్ట్ అలా స్ప్లిట్ చేసుకున్నప్పుడు మనకి ఒక్కొక్క లైన్ యారేలో ఒక్కొక్క ఎలిమెంట్ కింద వస్తుంది. స్ప్లిట్ అనే మెథడ్ అలా చేస్తుంది. మళ్ళీ మనం ఏం చేయాలి? ఆ యారోలోని ఒక్కొక్క ఎలిమెంట్‌ని జాయిన్ చేయాలి. దేనితో జాయిన్ చేయాలి? ప్రతి ఎలిమెంట్‌కి మధ్యలో అంటే ప్రతి లైన్‌కి మధ్యలో బిఆర్ ట్యాగ్ పెట్టాలి. సో ఇక్కడ మనం ఇన్నర్ HTML అనే ఇవ్వాలి. ఇన్నర్ HTML అని ఇవ్వకపోతే నార్మల్‌గా ఇన్నర్ టెక్స్ట్ అని ఇస్తే బ్రౌజర్ ఏం చేస్తుందనంటే అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేసేస్తుంది. బిఆర్‌ని కూడా ఒక ట్యాగ్ కింద ట్రీట్ చేయదు. సో ఇప్పుడు మనకేమొచ్చింది బిఆర్ అని వచ్చింది. అలా కాదు కదా! మనకు కావాల్సింది ఇన్నర్ HTML అని ఇస్తే అక్కడ ట్యాగ్‌ని బ్రౌజ్ చేస్తుంది. ట్యాగ్‌ని హ్యాండిల్ చేస్తుంది బ్రౌజర్ ట్యాగ్ కింద. సో ఇప్పుడు మనకి న్యూ లైన్స్ అనేవి వచ్చినాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.